ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 పైసలు తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ సబ్స్టేషన్ యాజ్ ఏ యూనిట్. మనం మైక్రో గ్రిడ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ రావడం, ప్రొజ్యూమర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోవడం. ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్, అతను ప్రొడ్యూస్ చేస్తాడు, వాడుకుంటాడు. ఒకవేళ సర్ప్లస్ వచ్చింది గ్రిడ్కి ఇస్తాడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాడు. లేకపోతే ఇక్కడి నుంచి ఇంటికి కూడా తీసుకెళ్తాడు. ఇంటి దగ్గర రైతు ఉంటాడు, పంప్ సెట్ పెట్టుకుంటాడు, సర్ప్లస్ కరెంట్ ఇంటికి వాడుకుంటాడు, లేకుంటే వెహికల్స్ ఛార్జ్ చేసుకుంటాడు. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని మీరు లాజికల్గా తీసుకెళ్ళి మైక్రో గ్రిడ్ని స్ట్రెంగ్తన్ చేసి ప్రజలపైన భారం తగ్గించడం, సమర్థవంతంగా చేయడం, అల్టిమేట్గా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, ఇట్ ఈస్ ఫర్ ఎక్స్పోర్ట్స్. దట్ ఈస్ ది అల్టిమేట్ చేంజ్. ఒకప్పుడు ఎనర్జీ అనేది షార్ట్ ఫాల్ నుంచి సర్ప్లస్ కాకుండా భవిష్యత్తులో ఎనర్జీ యాజ్ ఏ ఇండస్ట్రీ, ఇది ఇన్కమ్ జనరేషన్కి తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది 5 లక్షల మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఇచ్చాం. నిన్న మీరు చూస్తే డాక్రా సంఘాలు పోయిన ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా 1 లక్ష మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలంటే ఇప్పుడు 1,15,000 16,000 రిజిస్టర్ చేసుకొని సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చాం. 3 ఏళ్లలో 3 × 5 లక్షలు వేసుకుంటే 15 లక్షల మంది ఒక్క డాక్రా సంఘాల్లోనే ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే అవకాశం వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, 5 స్పోక్ మోడల్లో పెట్టాం. వాళ్ళు కూడా టేకఫ్ చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్లో మహిళలు ఎంతమంది వస్తే అదర్స్ని కూడా దానికంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి. దీని మీద ఫోకస్ చేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఈరోజు గ్లోబల్గా మీరు చూస్తే ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అచీవ్ చేసే ఇది. ఒక పక్కన ఎస్టోనియా, ఇజ్రాయెల్, సింగపూర్ మ్యాక్సిమం ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చి ఎస్టోనియా అయితే 1000 మందికి ఒక స్టార్టప్ పెట్టారు. ఇంకొక పక్కన ఇజ్రాయెల్ 1400 మందికి ఒకరు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం కూడా గోల్ పెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవ్రీ 1000 మందికి 2047కి ఒక స్టార్టప్. ఇది రాగలిగితే ఒక రెవల్యూషన్గా వస్తుంది. మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో ఇది పెద్ద మనకు ఒక ఇది అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, ఇప్పుడే మనం చెప్పాం, వర్షాభావ పరిస్థితులు అంచనా వేసుకొని మే 15 నుంచే సాగు సంసిద్ధం కావడం. అగ్రోటెక్కి మొన్నే కేశవ్ గారు ఒక మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు లాజిస్టిక్స్ యూనివర్సిటీ పెట్టాలంటున్నారు, లివింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏఐ లివింగ్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నారు, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. సిమిలర్ లైన్స్లో వ్యవసాయానికి కూడా ఎందుకు ఆలోచించలేదని చెప్పి అన్నారు. అది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అవసరమైతే ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్లో వీ కెన్ స్టార్ట్ అయ్యి డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవ్రీ టెక్నాలజీస్ కానీ, డిమాండ్ అండ్ సప్లై కానీ, న్యూట్రిషన్ కానీ ఎవ్రీథింగ్ చేసి
ఎట్లయితే అక్కడ బిజినెస్ని టీచ్ చేస్తున్నారో ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్కి మీరు లాజికల్గా తీసుకెళ్ళాలి. ఎవ్రీ ఫార్మర్కి ఒక అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనో అడ్వాన్స్ నాలెడ్జ్తో హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 5వది, ఇవన్నీ జరగాలంటే మనకు సమర్థ నీటి నిర్వహణ. వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్. పవర్ ఎట్లయితే మాస్టరైజ్ చేస్తున్నామో అదే పందాలో వాటర్ని మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి 2-3 మార్గాలు. మనం చేసిన ఫలితాలు బాగా వచ్చాయి. 20 నెలల్లో మీరు చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 2 monthsలో 1.82 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. మీకు అంతా విజిబుల్గా కనపడొస్తుంది. కోస్టల్ ఆంధ్రాలో 1.74 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో 1.96 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే March 1కి ఆంధ్రప్రదేశ్ 8.10 మీటర్స్లో ఉంది. కోస్టల్ ఆంధ్ర 7.95, రాయలసీమ 8.48. దీన్ని మనం +3 -8 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 90 days ప్రోగ్రామ్ ఇస్తాం. April 1 నుంచి నరేగా కొత్త చట్టం అమలులోకి వస్తుంది. దాంట్లో ఫండ్స్ నేను ఇది అమలు చేయడానికి అంటే ఈ ప్రోగ్రాంలో చేస్తాం కదా, అదే ఏదైనా ఉంటుంది కదా, ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. కాబట్టి మనం దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ మీద ఒక ఇది చేసి 90 days, April 1 నుంచి June end వరకు 90 days ప్రోగ్రామ్ ఇస్తాం. 90 days ప్రోగ్రాంలో మీరు రెడీనెస్ అంతా కూడా కంప్లీట్ చేసి కాలువల్లో పుడుకులు తీయడం, అదే మరి ఎక్కడ కూడా డ్రైనేజెస్ ఎక్కడన్నా ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవడం. జీరో రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ముంపు గురి కాకూడదు. నో సబ్మర్జెన్స్. దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు హోంవర్క్ చేసుకోవాలి. రెండోది, ఈ సంవత్సరం మనం చేసిన పనులన్నీ చూస్తే ఆల్ మేజర్ రిజర్వాయర్స్లో చూస్తే 60.06% వాటర్ ఉంది. మీడియం రిజర్వాయర్స్ 60% అంటే 614 TMC నీళ్లు మనం మొత్తం వాడుకున్న తర్వాత యాజ్ ఆన్ టుడే నీళ్లుండే పరిస్థితికి వచ్చింది. మీడియం ఇరిగేషన్లో 40 TMC ఉంది, 56%.